ఈ దినమే నీ శుభదినం, ఆనందించి నే స్తుతించెదను. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. దేవత దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవత దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? మరొక శుభదినానికి ఈ యొక్క ఉదయకాల సమయంలో వాక్యాన్ని వినుటకు మీ అందరూ కూడా ప్రేమపూర్వకమైన ఆహ్వానం తెలియపరుస్తూ రండి వాక్యాన్ని విందాం. ఈ యొక్క దినము కూడా యేసుక్రీస్తు పునరుద్ధానుడై అనేకులకు కనపరచబడుచు ముందుకు వెళుచు ఉండగా అసలు ఏం జరిగిందో మనము ఒక వండర్ఫుల్ ఇన్సిడెంట్ ని మనము చూద్దాం. యేసుక్రీస్తు పునరుద్ధానుడైన వెంటనే దేవదూతలు ఆయన గూర్చి సాక్ష్యం ఇచ్చి ఆయన యొక్క శుభవార్త అనేక మందికి తెలియపరిచి, కొంతమంది స్త్రీలు ఆయన ఎదుర్కోవడానికి వస్తే వారికి చెప్పి ఆయన ముందుకు పంపిస్తున్నాడు. మరి వారు ఆనందముతో సంతోషముతో గంతులు వేసుకుంటూ వారి యొక్క శుభవార్తను తీసుకొని ముందుకు వెలుచు ఉండగా యేసుక్రీస్తు వారిని ఎదుర్కొని శుభమని వారికి చెప్పి తన్ను తాను వారికి కనపరుచుకున్నాడు అని లేఖన భాగంలో మనం చూడగలము. మరి యేసుక్రీస్తు వారిని ఎదుర్కొని శుభమని ఎందుకు ఆ విధముగా అనడం జరిగింది? యేసుక్రీస్తు వారిని ఎదుర్కొన్న వెంటనే శుభం అని చెప్పిన దాని యొక్క నిర్వచనం ఏంటి అన్నది ఈ యొక్క సంగతులన్నీ మనం ధ్యానించుకుందాం. యేసుక్రీస్తు వారిని ఎదుర్కొన్న వెంటనే వారిని చూచి ఆయన శుభమని చెప్పాడు. మరి వారిని ధైర్యపరిచే యొక్క క్రమంలో యేసుక్రీస్తు ఉన్నాడు. ఎందుకంటే వారు మేబీ పునరుద్ధానము అన్న యొక్క గొప్ప కార్యాన్ని మొదటిసారిగా చూస్తున్నారు. మరి యేసుక్రీస్తే నిజంగా అక్కడికి వచ్చాడా, లేదు అంటే ఇంకెవరైనా వారికి కనిపిస్తున్నారా అన్న యొక్క ఆ భయాన్ని వారికి పోగొట్టే విధంగా యేసుక్రీస్తు వారికి కనిపించిన వెంటనే శుభము అని చెప్పాడు. శుభము ఎందుకంటే ఆయన చెప్పినట్లే, ఆయన మాట సెలవిచ్చినట్లే ఆయన మరణించినా కూడా మూడవ దినమున తిరిగి లేచాడు. పునరుద్ధానుడై సజీవుడై వారికి ఆయన కనిపిస్తూ ఉన్నాడు. మరి ఇది నేనే, ఇది నిజమే, మీరు ప్రేమిస్తున్న యేసుక్రీస్తునే నేను మరణించి మీరు ఎదురు చూస్తున్నట్లుగా, నేను మీకు మాట సెలవిచ్చినట్లుగా నేను పునరుద్ధానుడయ్యాను, ఇదిగో మీ కొరకే పునరుద్ధానుడయ్యాను, ఇదిగో నేను సజీవుడనై తిరిగి లేచాను, మీకు శుభము కలుగును గాక, మీకు అన్ని కూడా మేలే కలుగును గాక, గొప్ప కార్యాలు మీ జీవితంలో కలుగును గాక అని 9వ వచనంలో ఆయన అంటూ ఉన్నాడు. మత్తయి ఏం రాశాడు చూద్దాం. యేసు వారిని ఎదుర్కొని మీకు శుభమని చెప్పి వారు ఆయన యొద్దకు వచ్చి ఆయన పాదములు పట్టుకొని ఆయనకు మ్రొక్కగా. దేవత దేవునికి మహిమ ఘనత ప్రభావాలు కలుగును గాక. మరి యేసుక్రీస్తు వారిని ఎదుర్కోవడం జరిగింది. యేసుక్రీస్తు వీరు గొప్పవారా, వీరు గొప్పవారా, వీరు గొప్పవారా అని చూడలేదు. ఆయన కేవలము విశ్వాసాన్ని చూచే దేవుడుగా ఉన్నాడు. స్త్రీల కంటే గొప్పవారుగా శిష్యులు ఉన్నారు. శిష్యుల కంటే ఇంకా ఘనులైన వారు, అర్హత కలిగిన వారు, ఇంకా అనేకమైన మెరిట్స్ కలిగిన వారు ఎంతో మంది ఉండగా మరి దేవుడు ఆ మెరిట్స్ ని బట్టి వారిని చూడలేదు. ఆ మెరిట్స్ ని బట్టి మనుషులను ఎదుర్కొనే యొక్క ప్లాన్ లో దేవుడు లేడు. కానీ దీనులైన వారినే ఆయన సంధిస్తూ ఉన్నాడు, దీనులైన వారినే ఆయన దర్శిస్తూ ఉన్నాడు. అది స్త్రీలే కావచ్చు కానీ వారిలో ఉన్న ఆసక్తి ఆయనకు తెలుసు. స్త్రీలే కావచ్చు కానీ వారు దేవుని ప్రేమిస్తూ ఆయన యందు విశ్వాసం కలిగి ఆయన ఇచ్చిన మాటను బట్టి యేసుక్రీస్తు మనకేమైనా కనిపిస్తాడేమో, ఆయన సమాధి దగ్గర ఏమైనా మనకు దర్శనం ఇస్తాడేమో, ఆయన పునరుద్ధానుడై తిరిగి లేస్తాను అని చెప్పాడు కదా, మరి మనము ఆయన్ను వెదకుదము రండి అని వారందరూ కూడా ఒక్కటై ఆయన్ను చూడడానికి అక్కడికి వారు చేరుకోవడం జరిగింది. మరి వారిని దేవదూతలు సైతము నిరుత్సాహపరచకుండా దేవదూతలు గొప్ప సమాచారంతో, గొప్ప మెసేజ్ తో వారిని నింపి ముందుకు నడిపిస్తూ ఉండగా ఇక్కడ సాక్షాత్తు సృష్టికర్త అయిన దేవాతి దేవుడైన సర్వంభవుడైన సర్వశక్తిమంతుడైన యేసుక్రీస్తే ఆయన సజీవుడుగా పునరుద్ధానుడై వీరికి దర్శనమిస్తూ ఉన్నాడు. స్త్రీలను కలుసుకున్న వెంటనే వారిని చూచి యేసయ్య అంటున్నాడు మీకు శుభము కలుగును గాక అని ఆయన వారికి చెప్పిన వెంటనే వారు ఆయన పాదములు పట్టుకొని వారు ఆయనకు మహిమ చెల్లించరు. వారు ఎంతగా మహిమ చెల్లించారు అంటే ఆయన్ను ఆరాధించరు అని దేవుని వాక్యములో మనం చూడగలము. దేవత దేవునికి మహిమ ఘనత ప్రభావాలు కలుగును గాక. మరి వారు ఆయన పాదములు పట్టుకొని ఆయనకు మ్రొక్కిరి అని దేవుని వాక్యంలో సెలవిస్తున్నాం. ఇంగ్లీష్ లో ఉంటుంది ది వర్షిప్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్ అని ఉండగా దీనిని బట్టి దేవునికి మహిమ చెల్లించవలసిన వారమై ఉన్నాము. నిజమే, మన యేసయ్య మన యొద్దకే వచ్చి వాడై ఉన్నాడు. ఆయన పునరుద్ధానుడైంది ఈ యొక్క
విశ్వమంతటి కొరకే ఆయన పునరుద్ధానుడయ్యింది, అందరికీ కనుపరచబడుట కొరకే ఆయనను ఈ యొక్క మార్గ మధ్యములో ఆయన పునరుద్ధానుడై ఆయన సమాధి నుండి బయటికి వచ్చి ఈ యొక్క విశ్వమునకంతా కనుపరచబడుటకు ముందుకు వెలుచు ఉండగా దీనులు అని కూడా ఆయన లెక్క పెట్టకుండా ఈ స్త్రీలకు ఆయన దర్శనమిచ్చి వారిని ఆయన ఎదుర్కొని ఇక శుభము అని చెప్పిన వెంటనే వారి ప్రేమను కూడా యేసయ్య అక్కడ రిసీవ్ చేసుకోవడం జరిగింది. వారు ఆయనకు మొక్కిరి అని వాక్యంలో సెలవిస్తుంది. ఇది ఇంకా కొంచెం లోతుగా వెళితే యేసుక్రీస్తు ఈ యొక్క సువార్తలలోనే ఇంకొక సందర్భంలో ఆయన వీరిని ఎదుర్కొంటూ ఉండగా వారు ఆయనని తాకుటకు దగ్గరికి వస్తుండగా నన్ను తాకొద్దు, నేను ఇంకా నా తండ్రి యొద్దకు నేను వెళ్ళవలసి ఉంది, నా తండ్రిని నేను ఇంకా కలుసుకొనలేదు అని యేసుక్రీస్తు మరియుతో చెప్పడం కూడా మనము వాక్య భాగంలో చూడగలము. దేవత దేవునికే మహిమ ఘనత ప్రభావాలు కలుగును గాక. మరి వాక్యంలో మనం చూడగలము ఈ స్త్రీలైతే వీరిలో కొందరైతే ఆయన పాదాలు పట్టుకున్నారు, అలాగే ఆయనకు మ్రొక్కారు అని వాక్యం సెలవుస్తుంది. మరి యేసుక్రీస్తు ఏమో ఒక చోట నన్ను ముట్టుకోవద్దండి అని చెప్పాడు. ఇక్కడైతే మనము ఏమని చూడగలమంటే యేసుక్రీస్తు యొక్క పాదాలను వారు పట్టుకున్నారు, అలాగే మ్రొక్కారు అని కూడా మనం చూడగలము. దేవత దేవునికే మహిమ ఘనత ప్రభావాలు కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యము మర్మయుక్తమైనది కాబట్టి వాక్యము లోతైన సంగతులతో అది క్రోడీకరింపబడింది, అది స్టోర్ చేయబడిన ఒక వండర్ఫుల్ డివైన్ ప్లాన్ కాబట్టి ఇవి మనము అన్ని పుస్తకములు అన్ని సువార్తలు మనము చదివి ఒకదాని వెంబడి మనము స్టడీ చేయవలసిన అవసరం ఉన్నది. ఇక్కడ మొట్టమొదటిసారిగా స్త్రీలు అనేక మంది సమాధి దగ్గరకు వచ్చారు, కానీ మొట్టమొదటిసారిగా యేసుక్రీస్తు కనిపించినదైతే మగ్దలేని మరియకే అని మనము సువార్త పుస్తకములలో మనం చూడగలము. దేవత దేవునికే మహిమ ఘనత ప్రభావాలు కలుగును గాక. మరి ఆమె ఎదుర్కొన్నప్పుడు యేసుక్రీస్తు అంటున్నాడు, నన్ను ముట్టొద్దు, ఎందుకంటే నేను ఇప్పుడే పరిశుద్ధునిగా తిరిగి లేచాను, నా తండ్రి దగ్గరకు నేను వెళ్ళవలసిన వాడనై ఉన్నాను, ఇంకా నేను నా తండ్రి దగ్గరకు వెళ్ళలేదు, నేను తిరిగి మరలా మీ యొద్దకు వస్తాను. అంటే దీని అర్థం ఏంటంటే యేసుక్రీస్తు ఆయన ఈ యొక్క భూమి మీద 40 దినములు ఆయన తన్ను తాను కనపరుచుకొని అనేకులకు కనిపించి తరువాత అప్పుడు నా తండ్రి దగ్గరకు వెళ్తాను అని ఆ యొక్క సందర్భంలో చేసే దాని గురించి యేసయ్య అనుటలేదు. కానీ ఇంకా గలిలియాలో శిష్యులను ఆయన ఎదుర్కోక మునుపే ఆయన పరలోకానికి ఒక్కసారి తండ్రి సన్నిధికి వెళ్లి ఆయన దర్శించుకుని తిరిగి ఒక్క క్షణంలో వచ్చి ఉన్న ఈ సన్నివేశమును గూర్చి మనం లోతైన సంగతిగా మనం దీన్ని ధ్యానించుకోవచ్చు. దేవత దేవునికే మహిమ ఘనత ప్రభావాలు కలుగును గాక. మరి ఒక చోటేమో నన్ను ముట్టొద్దన్నాడు, ఇక్కడేమో వారి పాదాలు పట్టుకొని ఆయనకు మ్రొక్కిరి అని వాక్యంలో ఉంది కదా. అంటే ఈ యొక్క టైం లోపే ఇదంతా జరిగిపోయింది. ఒక చోటేమో ఆయన మగ్దలేని మరియను ఎదుర్కొన్నాడు, అయితే నన్ను ఇంకా ముట్టొద్దు, నేను తండ్రిని దర్శించుకోవాలి అని చెప్పడం జరిగింది. అయితే మనము ఈ యొక్క మత్తయి సువార్త 28వ అధ్యాయము 9వ వచనంలో చెప్పబడిన ఈ వాక్యము జరిగే ఆ యొక్క సమయానికే యేసుక్రీస్తు ఆయన తండ్రి యొద్దకు వెళ్లి దర్శించుకొని తిరిగి వచ్చేసిన వాడుగా ఉన్నాడు. ఎంతమంది తెలుసు, శిష్యులకు ఆయన ఉంటాను ఇక సెలవు అని చెప్పి ఆయన ఇంకా పరలోకానికి వెళ్ళక మునుపే ఎవ్వరికి తెలియని రీతిలో ఆశ్చర్యకరముగా ఆయన తండ్రి యొద్దకు వెళ్లి వచ్చాడు. దేవత దేవునికే మహిమ ఘనత ప్రభావాలు కలుగును గాక. తండ్రిని ఆయన ఎంత ఎక్కువగా ప్రేమిస్తున్నాడో, తండ్రికి తన్ను తాను కనపరుచుకునేందుకు ఆయన సాధించిన విజయాన్ని తండ్రికి కనపరుచుకున్నట్టుకు తన్ను తాను సజీవుడుగా తండ్రికి ఆయన తన్ను తాను దర్శనమిచ్చుటకు తండ్రి యొద్దకు ఆయన వెళ్లి వచ్చిన పునరుద్ధానుడైన దేవతి దేవుడుగా మన మధ్య ఆయన ఉన్నాడు. దేవుని నామానికే మహిమ ఘనత ప్రభావాలు కలుగును గాక. మరి అదే శుభము, ఆయన శుభము అని ఈ స్త్రీలకు చెప్పిన దానిలో ఈ మర్మము కూడా ఉంది. ఆయన తండ్రిని దర్శించి వచ్చిన దేవతి దేవుడుగా ఉన్నాడు. దేవుని నామానికే మహిమ ఘనత ప్రభావాలు కలుగును గాక. ఆయన వారందరూ కూడా ఆయనను మ్రొక్కిరి, ఎందుకంటే ఆయన దేవుడు కాబట్టి, ఆయన నిజమైన వాడు కాబట్టి, ఆయన సజీవుడు కాబట్టి వారి యొక్క వర్షిప్ ని యేసయ్య ఇక్కడ పునరుద్ధానుడైన వెంటనే మొట్టమొదటిసారిగా రిసీవ్ చేసుకోవడం జరిగింది. వారు అందరూ కూడా, ఆ స్త్రీలంతా కూడా ఆయన బంగారు పాదములు పట్టుకొని వారు ఏ విధముగా ఆయన్ను స్తుతించారో, మహిమపరిచారో, ఆయన ఆరాధించారో ఇదంతా కూడా మనము లోతుగా వెళ్లి ధ్యానిస్తే కానీ మనకు తెలియదు. కానీ లేఖనములో అయితే వాటిని గురించి చాలా చాలా తక్కువగా మాత్రమే వ్రాయబడి ఉన్నది. బట్ ఎనీహౌ దేవత దేవునికే మహిమ ఘనత ప్రభావాలు కలుగును గాక. ఇట్టి అద్భుత ఆశ్చర్య కార్యములను సువార్తలలో మన కొరకు వ్రాయించి పెట్టిన దేవుని నామానికే మహిమ ఘనత ప్రభావాలు కలుగును గాక. మరి ఈ యొక్క వాక్యాన్ని వింటున్న నీవు కూడా ఆయన్ను ఆరాధించు, ఆరాధికుడుగా ఆయన్ను ఆరాధించు, ఆయన ప్రేమించు, ఆయన యొక్క ప్రియమైన బిడ్డగా నీవు ఉండాలి, జీవించాలని దేవత దేవుడు కోరుకుంటున్నాడు. నీ జీవితంలో ఇదే యేసయ్య వీరికి చెప్పినట్లుగా నీ జీవితంలో కూడా ఆయన శుభము అని చెప్తున్నాడు. ఈ శుభము ఆయన మరణించి పునరుద్ధానుడై సజీవుడు
దేవుడుగా తిరిగి లేచిన వాడు అన్న శుభమే ఈ శుభము. ఈ శుభము నిన్ను వరించి నీలో పునరుద్ధానపు శక్తిని అది మరింతగా నీవు అనుభవించలాగున చేసి నిన్ను మరింత ఆత్మీయ జీవితంలో ముందుకే నడిపించునుగాక. ప్రార్థించుకుందాం. థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ గాడ్. దేవ మీకు వందనాలు, యేసయ్య మీకు వందనాలు, పరిశుద్ధాత్మ దేవ మీకు మహిమ ఘనత ప్రభావం చెల్లిస్తున్నాం. నిజముగా యేసయ్య మీరు నాయన దీనులైన వారిని లెక్క పెట్టే దేవుడుగా ఉన్నారు నాయన. ఇదిగో తండ్రి, ఎవరినైనా విశ్వాసం ఉంటే చాలు వారికి నాయన ఇదిగో తండ్రి జవాబును దయచేసే దేవుడుగా, వారికి నాయన ఇదిగో తండ్రి నాయన వారిని సంతృప్తి పరిచే దేవుడుగా మీరున్నందుకు మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. నిజముగానే శుభము మీ యొక్క పునరుద్ధానము ద్వారా మాకు కలిగింది. శుభము మీరు తండ్రి యొద్దకు వెళ్ళి ఇదిగో తండ్రి సడన్ గా వెళ్ళి నాయన నిమిష పాటులో మీరు తిరిగి రావడంలో నాయన నిజముగా మాకు శుభము కలిగింది. దేవతి దేవునికి మహిమ ఘనత ప్రభావాలు కలుగును గాక. మరి నాయన ఘనులు ఇదిగో తండ్రి శ్రేష్ఠులు అత్యున్నతమైన వారు ఉన్నతమైన వారు అని చూడక మొట్టమొదటిసారిగా నాయన మీరు స్త్రీకే కనిపించారు నాయన. ఇదిగో తండ్రి నాయన మగ్దలేని మరియకే మీరు నాయన దర్శనమిచ్చారు. మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము నాయన. ఇది తండ్రి వారి ఆసక్తిని బట్టి వారిలో ఉన్న విశ్వాసాన్ని బట్టి వారు ఈ క్రియలన్నీ పొందుకోవడం జరిగింది. మీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మా ప్రియమైన బిడ్డలందరినీ బ్లెస్ చేస్తూ ఈ యొక్క ప్రార్థన స్తుతి ఆరాధన యేసు పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.